టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర సృష్టించాడు. సోషల్ మీడియాలో రుతురాజ్ గైక్వాడ్ పేరు మారుమోగిపోతోంది. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక యావరేజ్ నమోదు చేసిన ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. 99 మ్యాచ్ల్లోనే 5060 పరుగులు చేశాడు గైక్వాడ్. లిస్ట్ ఏలో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు చేశాడు రుతురాజ్. ఇటు విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ మ్యాచ్ల్లోనే 15 సెంచరీలు చేసినటువంటి ప్లేయర్గా గైక్వాడ్ రికార్డులకు ఎక్కాడు. సచిన్, కోహ్లీ, రోహిత్కు సాధ్యం కానటువంటి రికార్డులను సృష్టించాడు రుతురాజ్. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీసీఐ, టీమిండియా మేనేజ్మెంట్పై క్రికెట్ లవర్స్, మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. రుతురాజ్ ఆటను చూడలేక సెలెక్టర్లు కళ్ళు పోయాయా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ప్లేయర్ని ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా కౌంటర్ ఇస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో రుతురాజ్కు చోటు ఇవ్వాలంటూ కూడా తీవ్రమైనటువంటి డిమాండ్లు అయితే వస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నటువంటి రుతురాజ్ గైక్వాడ్కి సరైనటువంటి అవకాశాలు రావటం లేదు అనేటువంటి మాట, పర్ఫార్మెన్స్ సరిగా లేనటువంటి ప్లేయర్స్ని కెప్టెన్లుగా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి, అలాగే టీం మీద రుద్దేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి ఆటగాడిని పట్టించుకోవడం లేదా బీసీసీఐ ఎందుకు చూడలేకపోతున్నారు ఆ రికార్డ్స్ అనేటువంటి విమర్శలు ఎలా చూడాలి దీన్ని? మురళి, ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్. అంటే ప్రదర్శన సరిగా లేకపోయినా, దేశవాళీ క్రికెట్ ఆడకపోయినా సరే వాళ్ళకు జాతీయ జట్లు చోటు కల్పించడం, కెప్టెన్లుగా చేయటం, ఇవన్నీ కూడా మనం సహజంగా గత కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రధానంగా అంటే ఇతను రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే ఐపీఎల్ లో కానీ, అదేవిధంగా ఇతర దేశవాళీ క్రికెట్ లో కానీ, అలాగే అవకాశం వచ్చిన ప్రతిసారి, మొన్న అతనికి అవకాశం వచ్చింది సౌత్ ఆఫ్రికాతో వన్డేల్లో, రెండో వన్డేల్లో కీలకమైన భాగస్వామ్యం విరాట్ కోహ్లీతో కలిసి అతను నెలకొల్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది ఖచ్చితంగా అంటే అతను రాబోయే భవిష్యత్తులో మిడిల్ ఆర్డర్ లో అతను కీలకంగా మారే అవకాశం ఉంది. సరైన అవకాశాలు ఇస్తాయని భావించిన సమయంలో అనవసరంగా అతన్ని న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు పక్కన పెట్టారు. అలాగే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ కూడా అతను పక్కన పెట్టడం జరిగింది. అంటే అతనిలో ఉన్నటువంటి ప్రతిభ, ముఖ్యంగా అతని ఫుట్ వర్క్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే బ్యాట్, చాలా మంది కొత్త ఆటగాళ్ళకి బ్యాట్ కి సాడ్ కి మధ్య గ్యాప్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే అది ఓవర్సీస్ క్రికెట్ లో అది ఎంత ప్రాబ్లం అనేది చాలా వరకు అర్థం కాదు. అంటే కానీ ఇక్కడ మాత్రం మనకు అంటే ముఖ్యంగా సేనా కంట్రీస్ లో పర్యటించినప్పుడు బ్యాట్ కి టాట్ కి మధ్య గ్యాప్ ఉంటే అది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ లోపం విషయంలో రుతురాజ్ గైక్వాడ్ చాలా మంది యువ క్రికెటర్లకు ఆదర్శంగా ఉంటాడు. అతని ఫుట్ వర్క్ కానీ, అతను ఫ్రంట్ ఫుట్ వాడే విధానం కానీ, బ్యాక్ ఫుట్ షాట్లు కానీ, అదేవిధంగా అతను షార్ట్ సెలెక్షన్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా అతని టెక్నిక్ కూడా చాలా అందంగా ఉంటుంది. అటువంటి క్రికెటర్లను పక్కన పెట్టడం అనేది చాలా వరకు కూడా ఆందోళన కలిగించినటువంటి విషయం. ఇప్పుడు లిస్ట్ ఏ క్రికెట్ లో విజయ్ హజారే ట్రోఫీలో 99 మొత్తం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయ్ హజారే ట్రోఫీలో అతను బేకర్ ఫామ్ లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతను ఏదైతే దేశవాళీ క్రికెట్ మేము ప్రామాణికంగా తీసుకుంటామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పినప్పటికీ కూడా అతనికి మాత్రం సరైన అవకాశాలు మాత్రం కల్పించడం లేదు. ఇప్పుడు లిస్ట్ ఏ క్రికెట్ లో 99 మ్యాచ్ల్లో అతను 5000కు పైగా పరుగులు చేశాడు. మొత్తం 20 సెంచరీలు నమోదు చేశాడు. అందులో 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో కూడా తక్కువ మ్యాచ్ల్లోనే 15 సెంచరీలు చేసినటువంటి ప్లేయర్ గా కూడా గైక్వాడ్ రికార్డు నెలకొల్పాడు. అంటే ఈ రికార్డులు సచిన్ గానీ, అంటే భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో సచిన్ టెండూల్కర్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రోహిత్, గురునాథ్ శర్మ కానీ, వీళ్ళకి సాధ్యం కానటువంటి రికార్డులను కూడా అతను క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అంటే అతని ఫీల్డింగ్ విషయంలో కూడా చూసుకుంటే అతని ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. అయినప్పటికీ అలాగే కెప్టెన్సీ లక్షణాలు కూడా అతనిలో చాలా బలంగా ఉంటాయి. ఎందుకంటే అతను మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఆడినటువంటి ఆటగాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి, అలాగే ధోని పర్యవేక్షణలో అతను కెప్టెన్ గా పనిచేశాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఎలా వ్యవహరించాలి, మైదానంలో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా అంటే T20 జట్టుకి కూడా కెప్టెన్ అయ్యే అర్హత కూడా రుతురాజ్ గైక్వాడ్కి ఉంది. సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా, లేదంటే మొన్న వైస్ కెప్టెన్ అయ్యి తప్పుకున్నటువంటి ఆటగాడికి కూడా, ఆటగాళ్ల కంటే కూడా అతనికి శ్రేయస్ అయ్యర్కి ఎక్కువగా కెప్టెన్ అయ్యే అర్హతలు ఉన్నాయి. మరి బీసీసీఐ ఎందుకు చూడలేకపోతుంది, బీసీసీఐ ఎందుకు అతన్ని ప్రోత్సహించలేకపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి. సెలెక్టర్ల సంగతి పక్కన పెడితే దీనికి సంబంధించి ఒక అవకాశం ఇవ్వగానే సెంచరీ చేసి తానేంటో చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి కోచ్ గంభీర్ కళ్ళల్లో ఎందుకు పడటం లేదు, లేకపోతే కోచ్ గంభీర్ తన మీద ఎందుకు దృష్టి సారించట్లేదు అనేటువంటి మాట. 3rd డౌన్ 4th డౌన్లో, అలాగే 1 డౌన్లో కూడా స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ కూడా వేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. వికెట్లు కోల్పోతున్నటువంటి సమయంలో కూడా సమన్వయంతో ఆడగలిగినటువంటి ఆటగాడిగా కూడా గైక్వాడ్కి పేరున్నటువంటి పరిస్థితి. ఎందుకు గంభీర్ రుతురాజ్ గైక్వాడ్ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, టీంలో కంటిన్యూటీ
విషయంలో కావచ్చు వచ్చే గ్యాప్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు రుతురాజ్ గైక్వాడ్ ఆట తీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఐపీఎల్ కానీ లేదంటే డొమెస్టిక్ క్రికెట్ కానీ రంజీ మ్యాచ్లైనా విజయ్ లిస్ట్ అయినా సరే అతను 2-3 మ్యాచ్లు ఆడలేదు అని అంటే 4వ మ్యాచ్లు 5వ మ్యాచ్లు ఖచ్చితంగా అతను ఆడతాడు. అండ్ అతను ఒక పట్టుదల ఉంటుంది. ఇప్పుడు మన అది ఉదాహరణ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో అతనికి మొదటి మ్యాచ్ లో అతనికి సరిగా ఆడలేకపోయాడు. 2వ మ్యాచ్ లో అతను అద్భుతమైనటువంటి సెంచరీ చేశాడు. అంటే నేను ఆడాలి అనే పట్టుదల రుతురాజ్ గైక్వాడ్ ఎక్కువగా ఉంటుంది. ఐపీఎల్ లో కూడా నేను చాలా సందర్భాల్లో చూశాను. అతను చేసినటువంటి సెంచరీలు కానీ అతను ఆడినటువంటి విధానం కానీ అతనిలో ఉన్నటువంటి దూకుడు కానీ, అంటే సైలెంట్ గా ఉంటూ కూడా ఆట విషయంలో అతను దూకుడుగా ఉంటాడు. విమర్శలకు కానీ ఫ్లెడ్జింగ్ కానీ అతను పెద్దగా రెస్పాండ్ అయ్యే క్రికెటర్ కూడా కాదు, అది క్యారెక్టర్ కూడా కాదు. కానీ గంభీర్ కళ్ళలో పడాలి అని అంటే అతనికి భయం చేయాలి. అంటే ఏదో సినిమాలో రావుగోపాలరావు వెనక ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు వెనక ఏదైతే భజన బృందం ఉందో ఆ భజన బృందం మాదిరిగా అతను కూడా భజన చేస్తే ఖచ్చితంగా అతనికి అవకాశాలు కల్పిస్తారు. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాలో విమర్శలు, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు రావడంతో అంటే వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే వెంకట్, దీనికి సంబంధించి ధోని శిష్యుడు కదా, అందుకే గౌతమ్ గంభీర్ ఆ దిశగా దృష్టి సారించట్లేదు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారు అసలు? ఖచ్చితంగా చూడొచ్చు. కాకపోతే అతనికి ఏంటంటే కొంత సెలెక్టర్ల నుంచి ఆర్పీ సింగ్ కానీ ప్రజ్ఞాన్ ఓజా నుంచి కానీ కొంత సపోర్ట్ ఉంది. అందుకని అతను సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ ఎంపికయ్యాడు. లేదు అని అంటే అతను పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి ఉంది. అతన్ని టెస్ట్లకి ఎందుకు ట్రై చేయడం లేదు? శుభ్మన్ గిల్ లోనే టెస్ట్ క్రికెటర్ ఉన్నాడని వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అతను ఐపీఎల్ లో తప్ప అతను ఎక్కడ ఆడాడు? అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ లేవి. అందరూ ఆస్ట్రేలియాలో అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ లేవి. అలాగే ఇప్పుడు మామూలు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో కానీ ఇతర మ్యాచ్ల్లో కానీ అంటే అనధికారిక మ్యాచ్ల్లో చూసుకుంటే ఆస్ట్రేలియా పిచ్ల మీద కానీ ఇంగ్లాండ్ పిచ్ల మీద కానీ ఇతనంత రుతురాజ్ గైక్వాడ్ ఎంత అద్భుతంగా ఆడతాడు. అవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ రాజకీయాలు అనేది క్రికెట్ లో కమ్మేశాయి. ఈ రాజకీయాల వల్లనే రుతురాజ్ గైక్వాడ్ కానీ లేదంటే కొంతమంది కీలక ఆటగాళ్ల విషయంలో ఇది అన్యాయం జరుగుతుంది. యశస్వి జైస్వాల్కి అన్యాయం జరుగుతుంది, శ్రేయస్ అయ్యర్కి అన్యాయం జరుగుతుంది, అదేవిధంగా పృథ్వీ షా వంటి ఆటగాళ్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ రాజకీయాలు అంతం కానంత వరకు కూడా ఈ శుభ్మన్ గిల్ లాంటి పార్ట్ టైం ఆటగాళ్లు లేదంటే ఏదైతే ఈ ఫేమ్ కోసం, ఈ బ్రాండ్ అంబాసిడర్ల కోసం, లేదంటే తండ్రులు వెనక నుండి డ్రెస్సింగ్ రూమ్ లో చేసే రాజకీయాల కోసం వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అటువంటి ఆటగాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇటువంటి గంభీర్ కానీ లేదంటే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కానీ వీళ్లకు అంటే ఎప్పుడు ఆడకపోయినా సరే ఆడినటువంటి ఆటగాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పృథ్వీ షా విషయంలో ఇప్పుడు శుభ్మన్ గిల్ గాయాలై శుభ్మన్ గిల్ ఆడకపోతే అతనికి ఎంత సపోర్ట్ చేశారు? ఇప్పుడు అతను పృథ్వీ షా విషయంలో ఎందుకంత సపోర్ట్ లేదు? అతనికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. కానీ అతనికి సపోర్ట్ చేసి అతను నడిపించగలిగితే అటు ముంబై క్రికెట్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా నెగిటివ్ ప్రచారం వీళ్ళ ఆటగాళ్ళ మీద, ఇషాన్ కిషన్ మీద నెగిటివ్ ప్రచారం, శ్రేయస్ అయ్యర్ మీద నెగిటివ్ ప్రచారం, యశస్వి జైస్వాల్ మీద నెగిటివ్ ప్రచారం, ఇదంతా కూడా కావాలని కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి చర్యలు తప్ప. ఇప్పుడు మొన్న తిలక్ వర్మ గాయపడినప్పుడు రుతురాజ్ గైక్వాడ్ జాతీయ జట్టులో T20 వరల్డ్ కప్ కానీ న్యూజిలాండ్ T20 సిరీస్ కానీ అవకాశం ఇవ్వచ్చు, శ్రేయస్ అయ్యర్కి ఇవ్వచ్చు, ఇతనికి ఇవ్వచ్చు. అసలు జట్టులో ఎంపిక కావాల్సినటువంటి ఆటగాడు అయినప్పటికీ కూడా అతను ఎంపిక చేయలేదు. ఇక్కడ ఏంటంటే శుభ్మన్ గిల్ ఏదన్నా అప్పుడు సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ లో T20 సిరీస్ లో కానీ లేదా ఆస్ట్రేలియాలో కానీ అతను ఏదన్నా ఒక సెంచరీ అర్ధ సెంచరీ రెండు చేసి ఉంటే ఖచ్చితంగా అతను అడిగితే లక్కీగా మనం ఆ అవకాశం కోల్పోయాం. అంటే ఇప్పటికే కొంత జీవం కోల్పోయింది టీమిండియా అన్ని ఫార్మాట్లలో కూడా అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఇటువంటి రికార్డ్స్ ఉన్నటువంటి ఆటగాళ్ళని కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, మేనేజ్మెంట్ ఆ విధంగా ఆలోచించేటువంటి విధానం కావచ్చు, లేకపోతే కోచ్ కీలక నిర్ణయం తీసుకొని సజెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయినా ఉంటుందా రాబోయే రోజుల్లో అనేటువంటి మరొక ప్రశ్న. వెంకట్, దీన్ని ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ లేదంటే సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ లేదంటే ఇప్పుడు పాకిస్తాన్ కానీ వీళ్ళు ఈ క్రికెట్ జట్టుల్లో టీమ్ సెలక్షన్స్ మీద అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళలో చాలా మంది ఆటగాళ్లకు స్పష్టమైన అవకాశాలు, అంటే ఒక యువ ఆటగాడు ఆడకపోతే ఇప్పుడు కెమెరూన్ బ్యాన్క్రాఫ్ట్ విషయంలో తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి, అతన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత శామ్ కాన్స్టర్స్ కానీ లేదా వెదర్లాండ్ కానీ వీళ్ళలో కొంతమంది ఆటగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఆడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా అంతే. ఇప్పుడు జానీ బెయిర్స్టో విషయంలో ఫేవరెట్ గా నడుస్తుందని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఏం చూస్తారు? జేమ్స్ స్మిత్ తీసుకొచ్చారు. ఇప్పుడు జేమ్స్ స్మిత్ ఆడకపోతే మరొక ఆటగాడిని తీసుకొస్తారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కూడా అంతే. ఇప్పుడు క్వింటన్ డికాక్ విషయంలో గతంలో కొంత అంటే జట్టులో రాజకీయం జరిగిందనే ప్రచారం జరిగింది. అతను కూడా హట్ అయి జట్టు నుంచి వెళ్ళిపెట్టి దాని తర్వాత మళ్ళీ అతన్ని దారిలోకి తీసుకొచ్చి మళ్ళీ ఇటు వన్డే జట్టులోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు న్యూజిలాండ్ లో కూడా ఇట్లా కొంతమంది ఆటగాళ్ళ విషయం ఇలాగే జరిగింది. డివాన్ కాన్వే విషయంలో కానీ లేదంటే టామ్ లాథమ్ విషయంలో కానీ ఇటువంటివి జరుగుతూ వచ్చాయి సైలెంట్ గా. కాకపోతే అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా జట్టులో నిలబడటానికి ప్రయత్నం చేసి డొమెస్టిక్ క్రికెట్ లో ప్రూవ్ చేసుకుంటారు. మరి ఇక్కడ మన ఆటగాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నప్పుడు ఈ మూడు ఫార్మాట్లకి ముగ్గురు ఆటగాళ్ళు ఉండాలి అనే నిబంధన పెట్టినప్పుడు
అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను తెలుగు ఒక ఫార్మాట్ పరిమితం చేశారు. మరి టెస్ట్ క్రికెట్ విషయంలో ఎందుకు ఫేవరెటిజం నడుస్తుంది? టెస్ట్ క్రికెట్ అంటే 3 ఫార్మాట్లకు ఒక కెప్టెన్ ఉండకూడదని చెప్పినటువంటి గౌతమ్ గంభీర్ వన్డేలకు కూడా శుభ్మన్ గిల్ ని కెప్టెన్ చేయాలని ఎలా అనుకున్నాడు? టెస్ట్ లో T20లకు కూడా వైస్ కెప్టెన్ గా చేసిన ఎలా తీసుకురావాలనుకున్నాడు? ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కొంత ఇప్పుడు వాళ్ళ టైం నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే అక్కడ ఆటగాళ్ళు కూడా చూడాలి, లేదంటే క్రికెట్ అభిమానులు కూడా చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేపు మన తర్వాత సెప్టెంబర్ తర్వాత జరగబోయే నవంబర్, అక్టోబర్ అంటే ఈ ఏడాది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది కాబట్టి, ఇండియాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సిరీస్ లో భారత్ కనుక 3-2 తేడాతోనో లేదా 4-1 తేడాతోనో ఓడిపోతే అప్పుడు వీళ్ళకి భయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అతను కెప్టెన్ గా రుద్దాలని ప్రయత్నం అతను ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఖచ్చితంగా అతను టెస్ట్ జట్టులో నిలబడలేడు. ఎందుకనంటే ఈ కొత్త ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఆటగాళ్ళు ఇప్పుడు అక్కడ వెబ్స్టర్ కానీ, లేదంటే మిక్ స్టార్క్ కానీ, లేదంటే స్కాట్ బాలాండ్ కానీ, మైకేల్ నెజర్ కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి ఆటగాళ్ళందరూ కూడా శుభ్మన్ గిల్ పట్టుకుంటారు, ఖచ్చితంగా దొరికిపోతాడు. కాబట్టి ఇట్లా అప్పుడు రియలైజేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఇట్లా రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్ళకి జట్టులో అవకాశాలు దొరుకుతాయి. అప్పుడు గంభీర్ కి వీడ్కోలు అనేది పూర్తిగా మునిగిపోయే స్టేజ్ లో తప్ప మేల్కోదు అంటారా మేనేజ్మెంట్? ఇప్పుడు వన్డే క్రికెట్ తప్ప భారత జట్టు ఇక్కడ కూడా తేలిగా అయితే లేదు, మొత్తం మునిగిపోయే ఉంది. టెస్ట్ జట్టులో గత ఏడాది కాలంగా ముంచుతూ చేసి ఇప్పుడు దాన్ని ఎట్లా చేశారంటే అది షిప్ మునిగిపోయింది కదా, ఆ షిప్ లాగా తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు రేపొద్దున పూర్తిగా వన్డే క్రికెట్ కూడా నాశనం. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ అలా నడుస్తుంది. వన్డేలు T20లకు ఆధారం తగ్గింది. భారత్ లో టెస్టులకు కూడా ఆదరణ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఏదైతే ఆస్ట్రేలియా గత ఏడాది బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి వచ్చినటువంటి ఆదరణ మన సౌత్ ఆఫ్రికాతో కానీ ఇట్లా ఆడినటువంటి మ్యాచ్ దగ్గర రాలేదు. ఎందుకంటే అది ఆటగాళ్ళు స్టార్ ఇమేజ్ ని, స్టార్ కల్చర్ ని నేను లేకుండా చేస్తానని చెప్పుకున్నప్పటికీ కూడా అవన్నీ కూడా జరిగే పనులు కాదు. అదంతా ఇప్పుడు మునిగిపోయింది ఆల్రెడీ, భవిష్యత్తులో కూడా మునిగిపోయే అవకాశాలే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అయితే చరిత్ర సృష్టించాడు. సోషల్ మీడియాలో రుతురాజ్ గైక్వాడ్ పేరైతే మార్మోగిపోతోంది. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక యావరేజ్ నమోదు చేసినటువంటి ప్లేయర్గా రుతురాజ్ ఉన్నాడు. 99 మ్యాచ్ల్లోనే 5060 పరుగులు చేశాడు గైక్వాడ్. లిస్ట్ ఏలో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ మ్యాచ్లోనే 15 సెంచరీలు చేసినటువంటి ప్లేయర్గా కూడా రికార్డు గైక్వాడ్ పేరిట నమోదైంది. సచిన్, కోహ్లీ, రోహిత్కు సాధ్యం కానటువంటి రికార్డులను అయితే రుతురాజ్ సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఆటగాడు. బీసీసీఐ, టీమిండియా మేనేజ్మెంట్పై క్రికెట్ లవర్స్, మాజీలు ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. రుతురాజ్ ఆటను చూడలేక సెలెక్టర్ల కళ్ళు మూసుకుపోయాయా అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అద్భుతమైనటువంటి ప్లేయర్ని ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా కౌంటర్లు వేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో రుతురాజ్కు చోటు ఇవ్వాలంటూ కూడా తీవ్రమైనటువంటి డిమాండ్స్ ఈ నేపథ్యంలో వెల్లువెత్తుతున్నాయి.